ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో జరిగినటువంటి ఆ రాళ్ల దాడి ఏదైతే ఉంటుందో అటాక్ మీద, ఆ విషయంలో ఇప్పటికే వేముల సతీష్ని అరెస్ట్ చేశారు. ఇందులో ఏటు ప్రోద్బలంతోనే ఇతను ఇదంతా చేశారు అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వడం ఇదంతా కనుక ఏటూనే అన్నారు. కానీ ఆ ఏటు ఎవరు అన్నది తెలియలేదు. దుర్గారావును పోలీసులు విచారించినా కూడా తర్వాత పోలీసులు అయితే వదిలిపెట్టారు. అండ్ ఈ వేముల సతీష్ రిమాండ్ రిపోర్ట్లో విషయాలు కనుక కొన్ని చూస్తే చాలా 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 ఆసక్తిని కలిగించే విధంగా ఉన్నాయి. ఎంత ప్రీ ప్లాన్డ్గా చేశారు అని. అయితే ఈ వేముల సతీష్ గురి చూసి కరెక్ట్గా రాయి విసరడంలో ఎక్స్పర్ట్ అట. సో కరెక్ట్గా ఈ లెఫ్ట్ సైడ్ ఈ కణితిని విసిరే ప్లేస్లోనే విసిరారు. అప్పుడే సీఎం గారు ఇట్లా తిరిగారు దండపేటకి, అందుకని ఇటుకు వచ్చి తగిలింది. లేకపోతే కరెక్ట్గా అది ఇక్కడే తగిలేదు, అంత కరెక్ట్గా గురి చూసి. అయితే ముందే ఎక్కడ నిలబెట్టాలో వీళ్ళేమో రెక్కి నిర్వహించారట, ఎక్కడ నిలబెట్టి రాయి విసిరించాలి అని. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే అక్కడికి పోయి సీఎం గారి బస్సు యాత్ర అట్లా వస్తుందని చెప్పి అక్కడికి పోయి నిలబడ్డాడు కదా. నిలబడిన తర్వాత జనాన్ని పోలీసులను చూసి వాడికి భయం వేసిందట. భయం వేసి ఆ ఏటుకు ఫోన్ చేసి చెప్పారట, ఇక్కడ పోలీసులు ఉన్నారు, ఫుల్ జనం ఉన్నారు, నేను విసిరేసిన తర్వాత దొరికిపోతానేమో అని చెప్పి. అంటే లేదు కరెంట్ ఉండదు, నీవు దొరికిపోయే ఛాన్స్ లేదు, రాయిసి తప్పించుకోవచ్చు అని చెప్పారట. పైపచ్చి వీడికి ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు కూడా వాడిని టెంప్ట్ చేసిందట. కరెక్ట్గా అటాక్ ఇక్కడ చేద్దామని ఆ డబ్బులు కూడా టెంప్ట్ చేసేదట. ఆ తర్వాత అక్కడి నుంచి జగన్మోహన్ గారి మీద దాడి చేసి నేరుగా వెళ్ళి 11 గంటలకు అక్కడ ఫ్రెండ్స్ బర్త్డే ఉంటే బర్త్డే పార్టీలో జరుపుకొని ఆ తర్వాత కరెక్ట్గా దాడి చేశారు. చర్చ జరుగుతుంది కదా. ఈ ఏటుగా ఉన్న వ్యక్తి ఈ వేముల సతీష్ని తీసుకెళ్ళి నేరుగా ఆ ప్రాంతంలో ఒక కీలకమైన రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే ఆ బాధ్యత గల రాజకీయ నాయకుడు ఏం చెప్పాలి, ఒకవేళ ఆయనకు ప్రమేయం లేకపోతే, ఆయనకు సంబంధం లేకపోతే, ఇవన్నీ లేకపోతే ఏం చేయాలి, ఈ విషయాలన్నీ పోలీసులకు చెప్పాలి. చెప్పకుండా దీన్ని పక్కదారి పట్టించే విధంగా ఆ కీలకమైన నాయకుడు రకరకాల స్టేట్మెంట్ ఇచ్చారు, మనం చూసాం. రకరకాల స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ కీలకమైన నాయకుడు తప్పుదారి పట్టించే విధంగా ఈ అన్ని విషయాలు కూడా మరిన్నిగా కోర్టుకు చెబుతున్నారు పోలీసులు. అని ఏటు ఎవరు అన్నది ఎప్పుడు బయట పెడతారో అన్నది అయితే చూడాలి. ఏటు ప్రోద్బలం, ఏటు వెనక ఎవరున్నారు అని. అయితే ఇక్కడ ఈ రాయి విసిని వేముల సతీష్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులుగా తీసుకొని ఆ కీలకమైన నాయకుడి దగ్గరకు పోతే ఆ కీలకమైన నాయకుడు ఏం కాదు, నేను ఉన్నా చూసుకుంటా అని చెప్పారట. మరి వీడికి డబ్బులు ఇచ్చింది ఎవరు? దీని వెనకలు ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు? ఈ అన్ని విషయాలు పోలీసులు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. వాడు పాత్రధారి మాత్రమే, సూత్రధారులు ఎవరో ఉంటారుగా. డబ్బులు ఇచ్చి అటాక్ చేసి కరెక్ట్గా రాయి విసిరి ఎంత రెక్కి వాడు కరెక్ట్గా విసిరేస్తారని చెప్పి తెలుసుకున్న తర్వాతే వాడిని వాడుకున్నారట. ఇవన్నీ ఆ వేముల సతీష్ నుంచి తీసుకున్న స్టేట్మెంట్లే రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచింది కూడా. వెరసి మొత్తానికి ఏటు బయటకు వచ్చిన తర్వాత ఎవరు అని, మరి ఏటు మరి కీలకమా ఏంటో, మరి ఎలక్షన్ కమిషన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదో ఏంటో, పోలీసులు కూడా ఆ ఏటు విషయం ఎవరు అని చెప్పి పక్కా తెలిసినా కూడా ఆ ఏటును అరెస్ట్ చేసే దగ్గరికి వెళ్తలేరు. మరి దాని వెనక ఇంకేమైనా పెద్ద సూత్రధారులు ఉన్నారా అన్న విషయం కూడా అయితే పోలీసులు ఎప్పుడు బయట పెడతారో చూడాలి.